హాయ్ ఎస్, వెల్కమ్ టు యూనివర్సిటీ టాకీస్. నేను మీ అప్పాజీ. వారణాసి సినిమాకి సంబంధించి రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇది చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను కూడా చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి కూడా అతను నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా అతను తన శైలికి భిన్నంగా ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయన వ్యవహరిస్తున్నాడని చెప్పి మనకి అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా సినిమా నిడివి విడుదలకి ఒక వారం రోజుల ముందు, అంటే సెన్సార్ అయిన తర్వాత నిడివి ఎంత అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడే ముందే నిడివి ప్రకటించేశాడు రాజమౌళి. 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది ఈ సినిమా అని చెప్పి ఒక పక్క నిడివి ప్రకటించేశాడు. ఇంకొకటి, ఇది 2 భాగాలుగా ఉండదు, కేవలం ఒక భాగంతో వస్తుంది. అంటే RRR లాగా కేవలం ఒకే ఒక పార్ట్ తోటి వస్తుంది అని చెప్పి దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేసాడు. అంటే ఈ సినిమా ఏమైనా 2 భాగాలుగా చేస్తాడంటే చాలా పెద్ద స్పాన్ ఉంది. ఒక పక్క టైం ట్రావెల్ ఉంది, సైన్స్ ఫిక్షన్ ఉంది, పురాణాలు, ఇతిహాసాలు, ఇలాగా మల్టీ జోనర్స్తో రూపొందుతున్నటువంటి ఈ సినిమా 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చేసాడు. లేదు, ఒక భాగమే ఈ సినిమా అని చెప్పి. అలాగే ఒకవైపు ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నేను ఆల్రెడీ ఒక సాంగ్ చేశాను, ఆ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను పదే పాడుకుంటున్నాను, అంత నచ్చేసింది నాకని చెప్పి ప్రియాంక చోప్రా చెప్పింది. ఇంకో పక్క మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడినవి మీడియాలో ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్నాయి. అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఏదో ఒక 4 రోజుల్లోనో 2 నెలల్లోనో విడుదలయ్యే సినిమా కోసం ఎంత హడావిడి చేస్తారో అంత హడావిడి చేస్తున్నాడు. కానీ దీన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే మహేష్ బాబుని ఆల్రెడీ రంగంలోకి దింపేశాడు, ప్రియాంక చోప్రా దిగిపోయింది రంగంలోకి. ఆమె గత 1 మంత్గా ఈ సినిమాకి సంబంధించి, అంటే బడ్జెట్ పరంగా 1100 కోట్లు కాదు 1300 కోట్లు అని చెప్పి ఆమె ద్వారానే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు సాంగ్ పిక్చరైజేషన్ అయిపోయింది అని చెప్పి ప్రియాంక చోప్రా చెప్పింది. మహేష్ బాబు ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మరో దాని గురించి చెప్తున్నాడు. మరి ఇన్ని అప్డేట్స్ వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా సినిమా రావడానికి సంవత్సరం పైన ఉంది. అప్పటి వరకు మరి అప్డేట్స్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత, ఈ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగిపోవడం అనేది కుదరదు. మా అయితే ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఏదైనా అప్డేట్ ఇవ్వాల్సినటువంటి, అలాగే వరుసగా అప్డేట్స్ ఇస్తూనే ఉండాల్సినటువంటి నేపథ్యంలో దీన్ని ఎలాగ రాజమౌళి చేస్తాడనేది ఒక కేస్ స్టడీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నాం 120 దేశాల్లో. అంటే ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ సినిమాని మించి అనేక భాషల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందువల్ల బహుశా ఇప్పటి నుంచి ఆ సినిమాకి ప్రచారాన్ని కల్పించేందుకు రాజమౌళి అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక స్ట్రాటజిక్గా, ఏదో జస్ట్ లైక్ దట్ అప్పటికప్పుడు చెప్పడం అని కాకుండా ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, మనం దేన్ని ప్రస్తుతానికి రివీల్ చేయాలి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా వారణాసి సినిమా గురించి ఇప్పుడు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది. అంటే తనని జేమ్స్ కామెరూన్ తోటి పోల్చొద్దు, ఆయనతో పోల్చితే నేను ఇంకా స్టూడెంట్ లాంటి వాడిని, ఆయన ప్రొఫెసర్ అయితే నేను స్టూడెంట్ని అని చెప్పి రాజమౌళి హంబుల్గా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే రాజమౌళిని ఒక జేమ్స్ కామెరూన్ తోటి, స్పీల్బర్గ్ తోటి పోల్చుతున్నారు. అంటే ఇంతకుముందు రాజమౌళి తీసిన సినిమాలు RRR, బాహుబలికి ముందు తెలుగులో తీసాడు కాబట్టి వాటి పరిధి తెలుగుకు మాత్రమే పరిమితమైంది, మార్కెట్ కూడా రెస్ట్రిక్ట్ అయ్యింది. ఆయే సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1 కావచ్చు, సింహాద్రి కావచ్చు, యమదొంగ కావచ్చు, విక్రమార్కుడు, ఛత్రపతి, ఇవి ఇంగ్లీష్లో తీసుకుంటే ఆ సక్సెస్ రేంజ్ వేరేలాగా ఖచ్చితంగా ఉండేది. ఏదేమైనా మొత్తం మన తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, మన ఇండియన్స్ అందరూ కూడా గర్వపడేలాగా వారణాసి సినిమాని తెరకెక్కిస్తూ ఆ సినిమా ప్రచారాన్ని కూడా ఇప్పటి నుంచి కల్పిస్తున్నటువంటి రాజమౌళిని చూసి మిగతా దర్శకులందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను.